చూస్తారు ఓన్లీ శాంతి మీ వరకు. శాంతికి సంబంధాలు చూస్తారు. మీలో మంచి అబ్బాయి ఎవరో ఉంటే పెళ్లి చేసుకుంటే రెడీ ఉన్నారా? ఏంటి లో అంటున్నారేంటి? ఎందుకు లో అంటారు? కట్నం తినేస్తే తిరిగి మీకు మీరే కోసలే. సరే నన్ను అభిమానించారు, ఇప్పుడు ఓ వేసుకుంటారు చూడు. అదిగో మీరు కుర్రాలు కాదు, రేసు కుర్రాలు కాదు. నువ్వు కుర్రాలు అంటే తాతగారు డాన్స్ చేస్తున్నాడా? ఆయన కనెక్ట్ అయినాడు అనుకుంటా నేను. సో ఈరోజు శ్రీకాకుళంకి రావడం, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నాకు శ్రీకాకుళంకి చాలా అవినాభావ సంబంధం ఉంది. నాకు చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఉన్నారు. శ్రీకాకుళం బాగా ఇష్టమైన ప్లేస్ అంటే అభినాభ సంబంధం అంటే ఏదంటే లాస్ట్ రూపాయలు కొడతారు, లక్ష రూపాయలు అప్పు చేసుకుని ఇవ్వలేదు. వాడు ఇప్పటికీ ఫోన్ చేస్తుంటాడు, అమ్మ డబ్బులు ఇవ్వమని. అవునవును. థ్యాంక్ యూ సో మచ్. ఇంత క్రౌడ్ ఇచ్చేసినటువంటి గవర్నీయులు పెద్దలందరూ కూడా స్పెషల్ గా థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మా జబర్దస్త్ రాఘవేంద్రరావు గారు, మీ అందరూ తెలిసే ఉంటది. గెట్ డమ్ నవీన్. హలో. అందుకని స్పెట్స్ పెట్టద్దు అన్న, ముందుకెళ్తే పడిపోతాం. వెనకరా కనపడలేదన్నా ఇందాక. నైట్ టైం ఎవడో స్పెట్స్ పెట్టడు, అందులో ఇవి పెట్టకూడదు అసలు. ఇప్పుడు చూడు. హలో వైజాగ్. వైజాగ్ కాదు, శ్రీకాకుళం. ఓకే హలో శ్రీకాకుళం. కరెక్టేనా? గొంతుకేమైంది? గొంతు ఇందాక పోయిందన్నా. పోయిందా? ఇల్లు హలో శ్రీకాకుళం, అందరు బాగున్నారా? ఎందుకంటే నేను అంత వాయిస్ చేయలేకపోతున్నాను, ఏమనుకోకండి. ఇక్కడ పిలిపించినకు అందరికి థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా కలెక్టర్ సార్కి, తర్వాత ప్రతి ఒక్కరి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మన డైరెక్టర్ అయిపోయారు కదా, ఇప్పుడు రియల్ హీరోయిన్ రాబోతుందండి. మా డి హీరోయిన్ భూమిక. ఇప్పుడు భూమిక చూస్తే మీ అందరికి కొంచెం ఎనర్జీ వస్తుంది. ఆహా, ఒక అందమైన అమ్మాయి వచ్చింది, మంచి డాన్స్ వచ్చిందని. భూమిక నువ్వేం కనిపించవద్దు, అంత మన వాళ్ళే, మా ఊరు వాళ్ళే. హాయ్ చెప్పు ప్రశాంతంగా. హాయ్ అండి, అందరికి నమస్కారం. అలా సరిపోదు, శ్రీకాకుళం హాయ్ అనాలి. హాయ్ అండి. అరే ఇంకా ఇంకా కొంచెం సౌండ్ కావాలా? అరే మళ్ళీ ఇంకో సౌండ్, మళ్ళీ హాయ్ చెప్పు అన్నా. హాయ్ శ్రీకాకుళం. ఇప్పుడు ఓకే. భూమిక అంటే నేను హీరోయిన్ భూమిక అనుకున్నాను. రాఘవేంద్రరావు గారు, నువ్వు రాఘవేంద్రరావు కాదు కదా. సో మా భూమిగా డాన్స్ ఉంది, మా స్కిట్లు ఉన్నాయి. మళ్ళీ ఒక 5 minutes వస్తారు, మంచిగా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్ గారు. రానని చెప్పింది ఆవిడ కాదు నన్ను. సరే ఫస్ట్ ఆఫ్ చాలా మంది వస్తున్నారు, జాగ్రత్త. అలాగే అందమైన ఆడవాళ్ళు ఉంటే ఎవరండి చక్కని చుక్క? మీ అక్కరా? పేరేంటి? సోనాలి. బిందా సొంత బింది మోడల్ తీస్తావా? అబ్బా, మీ ఆవిడని చూస్తుంటే నాకు కవిత వస్తుందండి. దీన్ని చూస్తే నాకు వామిట్ వస్తుంది, నీకు కవిత వస్తుందా? సరే కానీ నీ అడుగులో నా అడుగు, నీ కోసం తెచ్చా ఈ గొడుగు. నీకేం కావాలో అడుగు. దాని మూతికి అడుగు. అబ్బా ఏంటది, మీ ఆవిడ చుట్టూ బల రింగులుగా ఉంది, ఏం వాడుతా ఉంటుంది? నేను చెప్తానన్నా. నేనే కాదు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా ఒకటే వాడతాము. ఉదయం లేచి షాపుతో తలస్నానం చేస్తా, మధ్యాహ్నం అయితే ఆయిల్ పెట్టి మర్దనా చేస్తా, విగ్గు తీసి గోడ పెడతాది. అది విగ్గు లేకపోతే కాదండి, నేను పెళ్లి చూపులకు వెళ్తున్నాను. పెళ్లి చూపులకా? సరే, ఇక్కడ పెళ్లి గారి కుర్రోళ్ళు చాలా మంది ఉన్నారు గ్రౌండ్ లో. చాలా మంది ఉన్నారు. సరే, ఒక 4 మంచి మాటలు చెప్తా. కట్నాల కానుకల కింద విషయానికి వస్తే, మామయ్య దగ్గర స్కూటర్ ఇస్తారంటే కారు కావాలన్నాడు, కూలర్ ఇస్తారంటే ఏసీ కావాలన్నాడు. అమ్మ అడగమంటది, ఇంట్లో పెట్టుకోవచ్చురా. ఎందుకు వెళ్ళరా నువ్వు? తేడా ఎందుకు? ఏం చేస్తుంటారా? అన్ని మీ ఇంట్లో పనాలే. బట్టలు ఉతకడం, వంట ఉండడం, కాపురం తీసుకొని చెప్పరా. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? రాత్రి నేను మోడీ గారితో ఫోన్ లో మాట్లాడా. రాంగ్ నెంబర్ పెట్టి అన్నారు. రేపు వస్తా మళ్ళీ వచ్చేసే బచ్చం అయిపోతుంది. సార్ ఇలా స్టేట్ వెళ్తే వైజాగ్ వస్తుంది సార్. ఇలా వెళ్తే ఎలుపు వస్తుంది, మామూలుగా వెళ్ళి వస్తుంది వైజాగ్. సార్ 10 గంటలకు ఎన్ని గంటలకు వస్తుంది సార్? 10 గంటల నువ్వు అంటున్నావు, మళ్ళీ 2 గంటలు వెంటరా. తెలుసా? తెలీదండి. ఆఖరి బస్ ఎన్ని గంటలకు సార్? లాస్ట్ బస్? అవును సార్, 12 గంటలకి. ఆ తర్వాత చెప్పుతో కొడతా. లాస్ట్ అని చెప్పాను 12 అని. అవును సార్. ఏంటి తేడా బీజేపీ ఏం కావాలి నీకు? సార్ నాకు ఈ అడ్రస్ కావాలి సార్.
అత్తగారి ఇల్లు శ్రీకాకుళం. ఒరే, ఇలా రాస్తే ఏం చేస్తుంది అడ్రస్? ఎందుకు తెలియదు సార్? ఎవరు చేస్తుందిరా? ఇప్పుడు ఆర్కే బీచ్ ఎక్కడ ఉంది? వైజాగ్లో ఉంది. చార్మినార్ హైదరాబాద్ లో ఉంది. మరి ఇవన్నీ తెలిసిన వాడికి తెలియదా సార్? ఒరే, అక్కడ కొన్ని వేల మంది వెళ్తుంటారు రోజు. మీ అత్తగారింటి ఎలా వెళ్తారు నీకు తెలుసా? సార్ కాస్త పంపిస్తాను సార్. మళ్ళీ తిరిగి పంపిస్తా మా వాడిని. అయ్యో నేను అసలు కదా సార్. అది అలాంటి కదా ఉండిపోద్ది. పదవైతే సార్ మీకు నా సంగతి తెలియదు. ఏంట్రా? కాస్త అమ్మాయిలు రెగ్యులర్ గా మనతో టచ్లో ఉంటారు. కాలేజ్ అమ్మాయిలు నీ వయసు రోజు ఏం రోయ్? ఈ అమ్మాయి కాట్మాకరే ఫుల్ మెసేజ్ చేస్తుంటుంది నాకు. కాట్మాకరే రోజు ఫోన్ చేస్తుంటదా? ఎస్. ఒరే, ఇది కాట్మాకరే కదరా, కస్టమర్ కేర్ రా.